హలో మ్యామ్. చెప్పండి. నేను చీను వాళ్ళ అమ్మని. రండి రండి, లోపలికి రండి. చీను రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి. మరి మీరెందుకు ఇలా వచ్చారు? మీరు ఈ హాస్పిటల్లో పనిచేయడం మానేస్తున్నారంట కదా? మీరేం దిగులు పడకండి. చీను కేస్ని డాక్టర్ సీనా హ్యాండిల్ చేస్తారు. అండ్ హీఈస్ ద బెస్ట్. నేను ఒక న్యూట్రిషనిస్ట్ అంతే. నేను వెళ్ళిపోతే మరో న్యూట్రిషనిస్ట్ వస్తారు. మరో డాక్టర్ వస్తారు, కానీ మీలాంటి వాళ్ళు రారు కదా. ఒక పేపర్ మీద ఎవరైనా డైట్ చార్ట్ రాయగలరు, కానీ ఒక 8 ఏళ్ల అబ్బాయితో ఒక ఫ్రెండ్ లాగా ఆడుకొని వాడిని డైట్ ఫాలో చేయించడం మీలాంటి వాళ్ళ వల్లే అవుతుంది. చెప్పాలంటే చీను డయాబెటీస్ మీ వల్లే కంట్రోల్కి వచ్చింది. మీరే గనక లేకపోయి ఉంటే చీనును చూసుకోవడం చాలా కష్టమైపోయి ఉండేది. ప్లీజ్ ఒకే ఒక్కసారి చీనుతో మాట్లాడండి. హలో మిస్టర్ చీను, నేను కొన్ని రోజులు ఊరు వెళ్తున్నాను. నువ్వు నేను ఇచ్చిన డైట్ ఫాలో అవ్వు. నేను నేర్పించిందంతా గుర్తుంది కదా? అంకుల్ చాలా స్ట్రిక్ట్, చీను చాలా స్వీట్. ఎగ్జామ్ అయినా డైట్ అయినా మనం ఎన్నటికీ చెయ్యం చీట్. అవును, పెద్దవాళ్ళు చెప్పేవి ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి. సూపర్ పవర్ మోసం చేసే చాక్లెట్ కాదని నేను తర్వాత చెప్తాను. నువ్వు డైట్లో చీట్ చేయకపోతే డాక్టర్ అక్క త్వరగా వచ్చేస్తుంది. ఐల్ బి బ్యాక్ సూన్, ఐల్ ప్రామిస్. థ్యాంక్ యూ మేడం. ఒక్క నిమిషం, ఇది నా కార్డ్. మీకు అవసరమైనప్పుడల్లా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. Miss Bose, I'm sorry. మిస్టర్ దీక్షిత్, నేను మీలాగా డబ్బున్న దాన్ని కాను. నేనొక మిడిల్ క్లాస్ అమ్మాయిని. మిడిల్ క్లాస్ అమ్మాయిలు మెటీరియలిస్టిక్ థింగ్స్ కి వాల్యూ ఇవ్వరు. ఒకవేళ విలువ ఇస్తే అది వాళ్ళ జాబ్ కి, గుడ్ విల్ కి ఇస్తారు, వాళ్ళ గౌరవానికి ఇస్తారు. ఇక మీ తప్పుడు నిర్ణయం వల్ల నా గుడ్ విల్, నా జాబ్ రెండూ పోయాయి. ఎప్పుడెందుకు సారీ చెప్పడానికి వచ్చారు? మీరు నాకు సారీ చెప్పడానికి రాలేదు, నా కష్టాలను చూసి ఎంతగానో సంతోషించడానికి వచ్చారు. నేను చేసింది తప్పని నాకు బాగా తెలుసు. మా అమ్మ విషయానికి వచ్చేసరికి ప్రతిదీ ఏది తప్పో నాకు తెలియదు. మీకు జరిగిన నష్టానికి వడ్డీ అసలు రెండూ కలిపి వస్తాయి. ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు జస్ట్ మా అమ్మని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. షీ నీడ్స్ యూ. ప్లీజ్. మిస్టర్ దీక్షిత్, నాకు నా పేషెంట్స్ అందరూ కూడా సమానమే. ఎవరిని నేను వేరుగా చూడను, మీ అమ్మైనా లేక ఇంకెవరైనా. మా అమ్మ నాకు ముఖ్యమైనదే. ఐఎమ్ షూర్ మీకు ముఖ్యమే. ఆవిడ మీకు మంచి సంస్కారాన్ని కూడా ఇచ్చుంటుంది. బట్ యూర్ ఫెయిల్. మీరు ఆ సంస్కారాన్ని నిలబెట్టుకోలేదు. ఐ కెన్ సీ మీ దగ్గర డబ్బు మాత్రమే ఉంది, ఎలాంటి వాల్యూస్ లేవు. మిస్టర్ దీక్షిత్, మీరు డబ్బున్న పేదవాడు. ఈ డాక్టర్ని ఎప్పటికీ ఎఫోర్డ్ చేయలేరు. అరే, ఏమైంది? ఈరోజు నీ పుట్టినరోజా? అక్క నీకేం గుర్తులేదా? ఈరోజు 19th అక్క. అయితే నా ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ ఈ రోజేనాక. ఓహో, ఐఎమ్ సారీ, నేను మర్చిపోయాను. పర్వాలేదు, బెస్ట్ ఆఫ్ లక్. వదులక, నా మీద నీకు ప్రేమే లేదు, అందుకే నీకు జ్ఞాపకం లేదు. అండ్ బై ద వే, బెస్ట్ ఆఫ్ లక్స్ కాదు, బెస్ట్ ఆఫ్ లక్. నేను వెళ్తున్నాను, బాయ్. ఇలా చూడు, టేబుల్ మీద ఏదో ఉంది, అది నీదేమో చూసుకో.
అక్క మీకు గుర్తుందా? కాలేజ్ అయ్యాక ఏం చేయాలి? అది ఈవినింగ్ వచ్చి మీ దగ్గర చెప్తాను. అండ్ బై ద వే థ్యాంక్స్ ఫర్ యోర్ బెస్ట్ ఆఫ్ లక్స్. సరే, ఇలా చూడు, అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు. రైట్, బాయ్ అక్క. సోనా, నువ్వు ఈ మధ్య అమ్మతో అబద్ధాలాడడం మొదలుపెట్టావు. అమ్మా నేను అరే, పొద్దున తొందరగా వస్తావని అడిగితే నేను రాలేనని చెప్పావు కదా, మరి ఇప్పుడు వచ్చేసావు. ఒక మ్యూజిక్ షో ఉంది కదా, దానికి మన ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళంగా, కానీ ఇప్పుడు చూడడం మిస్ అయ్యాంగా. సారీ అమ్మా, నాకు ఈ విషయం తెలీదు. నేను ఇంత త్వరగా ఇంత ఫ్రీ అయిపోతాననేది. మా ఈ 2 ప్యాకెట్స్ తీసుకెళ్ళు, నేను మిగతా సామాన్ తీసుకొని వస్తా. ఏంటిది? పోయిన వారం నేను నెలకు సరిపడా సామాన్లన్నీ తెచ్చాను కదా, మళ్ళీ ఏంటిది? నువ్వు తినే డైట్ థింగ్స్ కాదు, నేను తినే నార్మల్ అయిన థింగ్స్. అలాగా? ఏంటి ఈ బిస్కెట్సా? ఇంకా షుగర్ తోనే ఈ కూల్ డ్రింకా, నూడిల్స్, ఇన్ని ఎక్కువ థింగ్స్ ఎందుకు? అమ్మా ఇవన్నీ అవసరం అంటావా? ఇలా చూడు, నీకులాగా మేము డైట్ లో ఉండడం కుదరదు. ఇంకో విషయం, ఫ్యాట్ కోసం డైజెషన్. ఇట్స్ నాట్ ఫన్నీ. ఇలా డబ్బు వేస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం అవసరం ఉన్న వాటికే డబ్బు ఖర్చు పెట్టాలి. ముందు ఇవన్నీ తీసుకొస్తావు, ఇవి తిన్నాక జ్వరం వస్తుంది, ఆ తర్వాత మందులకి ఖర్చు పెట్టాలి. స్టాప్ ఇట్ అన్నయ్య. నేను ఆఫర్లో తీసుకొచ్చాను, 1+1 స్కీమ్ పెట్టారు. నిజంగా చెప్తున్నానమ్మా. దీనికి ఏమైంది? తెలీదమ్మా. ఏం దేవ్ భోంచేయలేదట? ఆకలిగా లేదమ్మా. బయట తినొచ్చావా? లేదు. చూడు, నీకు తెలుసు కదా నువ్వు తినకపోతే నేను తిన్నానే. తిరగండమ్మా, వెళ్ళి పడుకోండి, నేను ఆకలితో పడుకుంటాను. అరే, ఎందుకలా అరుస్తున్నావు? అవును, అరుస్తున్నాను. నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేను నీలానే ఉన్నాను కదా. జామ చెట్టు పైకెక్కి జామకాయ కోసుకునేటప్పుడు నువ్వేం చేసేదానివి? నన్ను తిట్టేదానివి కదా. తిట్టరా ఏంటి? జాన్ చెట్టు మించి కింద పడి కాలు చెయ్య విరిగితే బాధపడేది నువ్వోనేనా? అమ్మా, నీ పరిస్థితి చూడు, నువ్వు కూడా ఇప్పుడు చాలా వీక్ గా ఉన్నావు. నేను తిట్టకుండా ఏం చేయాలి? ఓహోరి భగవంతుడా, నాకు నచ్చిన భోజనం కూడా తినేవడో లేదు. నువ్వు తీసుకొచ్చిన డాక్టర్ ఉన్నాడే, అతన్ని అమ్మా, నువ్వు ఏమైనా చెప్పు, నువ్వు ఒప్పుకోకపోయినా సరే. నీకు ఆరోగ్యం బాలేదమ్మా, నీ రిపోర్ట్స్ వచ్చి చెప్తున్నాయి. నా చిన్న వయసు జ్ఞాపకాలన్నీ ఇందులో ఉన్నాయమ్మా. వాటన్నిటిని ఎంతో భద్రంగా దాచుకున్నానని నువ్వెంతో గర్వించావు కదమ్మా. అమ్మా, ఇంతవరకు మన జ్ఞాపకాలన్నింటినీ ఎంతో భద్రంగా దాచిపెట్టుకున్నానమ్మా. కానీ నా జీవితం నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుందమ్మా. అమ్మా, నీకోసం నువ్వేమీ చేసుకోమని సంగతి నాకు తెలుసు. అమ్మా, నాకు ఈ ఇల్లు, ఈ జీవితం, ఇదంతా నాకు కలమ్మా. ఒకవేళ నీకేదైనా అయితే నా కళ చెదిరిపోతుందమ్మా. అమ్మా, నీకోసం కాకపోయినా నా కళని కాపాడడానికైనా డాక్టర్స్ చెప్పింది వినమ్మా. నువ్వు గనక ఇలా చేయకపోతే దయచేసి నా దగ్గరికి వచ్చి నువ్వు తిన్నావా లేదని మాత్రం అడగద్దు. నువ్వు జాన్ చెట్టెక్కి కూర్చున్నప్పుడు కిందకి దిగమంటే నువ్వేం చేసేవాడివి? ఏం చేస్తాను? కిందకు దిగుతాను, కాసేపు నీ మీద కోప్పడతాను, ఆ తర్వాత అంతా మామూలేగా. ఇప్పుడు నేను అదే చేస్తాను, దిగుతానులే. కాసేపు కోప్పడతాను, కానీ మర్చిపోతానులే.
నీకు తెలుసు కదా, నువ్వు నేను ఇద్దరం ఒకలాంటోళ్ళమే. పద, భోజనం చేద్దాం. అమ్మని చూస్తుంటే నాకు ఒకళ్ళు గుర్తొస్తున్నారు. మీనా ఆంటీ వాళ్ళ 3 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు కదా, వాడు కూడా ఇలాగే మొహం పెట్టుకుని తింటాడు. సో క్యూట్. నోరు మూసుకొని తినవే. కిచ్చు అన్నయ్య, అందరి నోళ్ళు తీపి చేయండి. ఒక గుడ్ న్యూస్ ఉంది. రియా ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసాయి. మంచి మార్కులు వచ్చాయి, 92%. ఆహా, రియా తల్లి శభాష్. 92%? 8% ఎందుకు వదిలేసావు? అక్క, మార్కింగ్ కాదు, మార్క్స్. రిజల్ట్స్ మధ్యాహ్నమే వచ్చేస్తుంటాయే, ఇప్పుడు ఎందుకు నాతో చెప్తున్నారు మీరు? ఎందుకంటే రియా అందరికీ ఒకేసారి చెప్పాలనుకుంది. వెరీ గుడ్ రియా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకేం కావాలో చెప్పు. అన్నయ్య ఏవడిగినా ఇస్తారా? అరే, అదేంటే మాలా అడుగుతున్నావు? నిజంగానా? ఏమైనా అడగొచ్చా? ఏమైనా సరే ఇప్పిస్తాను. అన్నయ్య, నేను మీతో పాటు మీ ఆఫీస్లో పనిచేయాలనుకుంటున్నాను. అక్క, నువ్వు కాస్త లేట్ చేసావు. అన్నయ్య ఆఫీసులో ఆల్రెడీ ప్యూన్ ఉన్నాడు. నువ్వు నోరుమై, అనవసరంగా మాట్లాడుకో. నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. అన్నయ్య, మీరు ప్రామిస్ చేశారు కదా? చూడు తల్లి, ఇంటి బాధ్యతలు మోయడానికి మీ అన్నయ్య ఉన్నాడు కదా, ఇంకా నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరమే ఉంది. ఏ ఎందుకు తను వర్క్ చేయకూడదు? పని కేవలం డబ్బు కోసం మాత్రమే చేయరు, వాళ్ళకంటూ గుర్తింపు ఉండాలని చేస్తారు. నేహా, నేనే కదా జాబ్ ఇవ్వాలి, కాస్తైనా నన్ను ఆలోచించుకొనివ్వండి. అన్నయ్య కంపెనీలోనే జాయిన్ అవ్వదు కానీ, సో డైరెక్ట్గా నువ్వు సీఈఓ కాలేవు. ఇంటర్నల్గా వచ్చి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. కానీ బయటికి వెళ్లాల్సిన కొన్ని సోనా, వాతావరణ గ్లోబల్ వార్మింగ్ డాక్యుమెంట్స్ వెళ్తుంది చూడు. మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వాటినే మనం రెడ్ రేడియన్స్ నువ్వు చండీగఢ్ వెళ్ళన్నయ్య, కానీ అవి ఇంటర్వ్యూకి కొన్ని వెళ్ళు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాతావరణంలోని మార్పుల కారణంగా అవి ఏదో విషయం ఉంది. నేను చండీగఢ్ వెళ్తానన్నా నువ్వు జోక్స్ చేయకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే నాకు అర్థమైంది. ఏం మాట్లాడకుండా పడుకొని నిద్రపోయావు. ఏదో సీరియస్ మ్యాటరే కదా, ఎందుకు అప్సెట్గా ఉన్నావు? ప్లీజ్ చెప్పు. మీ మిస్టర్ దేవ్ దీక్షిత్, మిస్టర్ అబోధ్రా గారు చాలా చెడ్డవారు. నేను వాళ్ళ ఇంటికి ప్రైవేట్ కన్సల్టెంట్గా చెయ్యనన్నాను. తను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కదా, నా జాబ్ని తీయించేశాడు. మిస్టర్ దేవ్ దీక్షిత్ వలన సరే పర్వాలేదులే, ఫైనల్గా అతని వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదుగా. కానీ అన్నయ్య, నా జాబ్. నువ్వు జాబ్ గురించి కంగారు పడుకు సోనా, నీకు ఖచ్చితంగా వస్తుంది. ఐ మీన్ నువ్వు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ సోనా, నీకు ఎక్కడికి వెళ్ళినా జాబ్ దొరుకుతుంది. అవును, హెల్త్ కేర్ హాస్పిటల్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ నిన్ను జాయిన్ అవ్వమన్నారు కదా, వాళ్ళతో ఒకసారి మాట్లాడు. నేను కాల్ చేశాను, వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అయితే ఏంటి, ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతావు? ఎందుకంటే నేను ఇలా ఉండలేనన్నయ్య. ఈ గ్లోబల్ వార్మింగ్ డాక్యుమెంటరీ చూస్తే ఈ గ్లోబల్ వార్మింగ్ సరి కాదన్నయ్య. ఏది చెయ్యకపోతే ఏది కరెక్ట్ అవ్వదు. నా జాబ్ పోయిందన్నయ్య, అండ్ ఐఎమ్ స్కేర్డ్. ఫుల్ ఫ్యామిలీకి నా ఇన్కమ్ అవసరం అన్నయ్య. నాన్న ఫంక్షన్, నాన్నకి మందులు కొనుక్కోవడానికి కరెక్ట్ గా ఉంటుందని నీకు తెలుసు కదా. స్కూటీ ఈఎంఐ, ఇంటి రెంట్. అంటే నేను చేసింది కరెక్ట్ అనే కదా, എല്ലാ థింగ్స్ నేను ఆఫర్లో తీసుకొని వచ్చాను. నేను దిస్ ఇస్ నాట్ ఏ జోక్ అన్నయ్య. నేను జోక్ చేయడం లేదు సోనా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. 100% నీకు జాబ్ వస్తుంది. 100% లోంచి కొంత పర్సెంట్ మీకోసం ట్రై చేయండి అన్నయ్య. నువ్వు ప్రాపర్ జాబ్ ఎప్పుడు చేస్తావు? నీకు గుర్తుందా, నీ ఫుట్బాల్ టీంతో నీకెందుకు ఫైట్ అయింది? అక్కడ ఒక టీమ్గా కలిసి ఆడాము. గేమ్ ఈజ్ ఆల్మోస్ట్ టీమ్ కదా, నేను ఒంటరిగా ఎలా గోల్ చేయగలను? నేను అక్కడ నిలబడ్డాను, నేను తిరిగి కూడా చూశాను. బాల్ ఎప్పుడు పాస్ చేస్తారని చూశాను, కానీ ఎవరూ పాస్ చేయలేదు. నేను నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నయ్య, ఎప్పుడు నువ్వు నీ బాధ్యతను తీసుకుంటావా అని. ఫ్యామిలీ కూడా ఒక టీమే అన్నయ్య, నేను ఒంటరిగా గోల్ వేయలేను. స్వీటీ, నేను ట్రై చేస్తున్నాను కదా,
చండీగఢ్కి వెళ్ళి అక్కడ అన్నయ్య ఈరోజు టిఫిన్ నువ్వు నీ రూమ్లోనే తిను. వద్దు నేహా, నీ కిందకి వచ్చి తింటానులే. వద్దన్నయ్య, ఈరోజు ఇక్కడే తిను. నేహా, అమ్మకి ఇవ్వాల్సిన టిఫిన్ నా కోసం నువ్వు తీసుకొచ్చినట్టున్నావు. పొరపాటున కాదు, కావాలని తీసుకొచ్చాను. ఎందుకంటే నీ టిఫిన్ అమ్మ కావాలని తింది. పైగా తను ఏమందో తెలుసా? దేవ్ టిఫిన్ చల్లారిపోయిందని నేను తిన్నాను, దేవ్ కోసం మళ్ళీ తయారు చేస్తాను అంది. అన్నయ్య, నేనే నువ్వు అమ్మతో మాట్లాడిన తర్వాత తన అలవాట్లు మార్చుకుంటుందనుకుంటున్నావా? అమ్మ మారదు, తన అలవాట్లు మారవు. నేను ఇప్పుడే వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, కానీ గుర్తుంచుకో, తన మీద కోపం ఇంకెవరి మీద చూపించుకో. ఆటో 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 ఇలా అయితే నాకు ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుంది. స్కూటీ కూడా ఈ రోజే రిపేర్ అవ్వాలా? ఆటో ఆంటీ, ఆంటీ. మిస్టర్ దీక్షిత్, డాక్టర్ సోనాక్షి బోస్ను ఉద్యోగం నుంచి తొలగించి మీరు తప్పు చేశారు. డాక్టర్ సిన్హా, నా ప్రవర్తన తప్పు కావచ్చు, కానీ నా ఆలోచన తప్పు కాదు. మా అమ్మంటే నాకు ప్రాణం. డాక్టర్ బోస్ జస్ట్ మా అమ్మని 3 నెలలు చూసుకుంటే చాలు. తర్వాత ఇదే జాబ్ తనకి బెటర్ టర్మ్స్తో పాటు హ్యాపీగా దొరుకుతుందని చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, వాట్? మీ అమ్మగారు స్పృహ కోల్పోయారట. ఆవిడ హాస్పిటల్కి తీసుకొస్తున్నారు. మిసెస్ దీక్షిత్ని మీరే తీసుకొచ్చారా సోనాక్షి? ఆమె మా అమ్మ. సార్, ఐఎమ్ రియలీ సారీ. దారిలో ఒక ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. ఆవిడని వదిలేసి నేను ఇంటర్వ్యూకి రాలేకపోయాను. ఇఫ్ ఇట్స్ పాసిబుల్ నేను రేపు రావచ్చా ఇంటర్వ్యూ కోసం? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సోనా, ఏంటి నాన్న? నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. నీ పేషెంట్ అనుకుంటాను. లైఫ్ అండ్ డెత్ సమస్య అనుకుంటాను. అర్జెంటుగా నీతో మాట్లాడాలంట. ఏ టైంలో ఎవరొచ్చారు?
For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.